పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం ప్రజలందరికీ ఉంది. అందులో ఇప్పుడు అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు, అటు మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, ఇటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఒక సమిష్టి నాయకత్వంలో మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రజలందరూ కూడా పోలింగ్ నాడు ఎంత ఎండ ఉన్నా కూడా ఒక్క రోజు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన దేశ అభివృద్ధి కోసం ఆ రోజు మీ విలువైన సమయాన్ని ఇచ్చి జనసేనకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా రాష్ట్రంలో ఒక ఉత్తమ పాలనకు స్వీకారం చుట్టాలని వినయపూర్వకంగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నానండి. జై ఆంధ్ర. పవన్ కళ్యాణ్ గారికి గ్లాస్ గుర్తుకే మన ఓటు. ఎమ్మెల్యే ఎంపీకి రెండింటికి ఒకటే గుర్తు, గ్లాస్. అడిగి తెలుసుకుందాం. పిఠాపురంలో ఎండలు సైతం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో పాల్గొంటున్నారు. చెప్పండి మేడం, ఎలా ఉంది ఇక్కడ ప్రజల స్పందన? ప్రజల పాలన అంటే మేము ప్రతి చోటికి వెళ్ళామండి. ఎంతో అంటే విలేజ్ లోపలికి కానీ మన ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటే అమ్మ మేము వెళ్ళిన వెంటనే వాళ్ళు చెప్పేస్తున్నారు, అమ్మ మా గుర్తు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేస్తున్నారు. సో మేము ఇంకేం చెప్పక్కర్లేదు అనమాట వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మా ఓటు అనేసి. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక ఎంపీగా ఉన్నారు వంగా గీత గారు, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే చిరంజీవి గారు వచ్చినా కానీ నాకైతే ఓట్లేమని చెప్తారంటున్నారు. అది జరుగుతుంటారు. సారీ అర్థం కాదు. చిరంజీవి గారు వస్తున్నారు 5వ తారీఖు 6వ తారీఖు అంటున్నారు. ఆ చిరంజీవి గారు వచ్చినా కానీ నాకే ఓట్లేమని చెప్తారు, పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో తిరిగినని వంగా గీత గారు చెప్తున్నారు. అంటే ఎవరు ఏం అడిగినా కూడా ఆల్రెడీ ప్రజలందరికీ ఫిక్స్ అయిపోయి ఉన్నారండి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అని. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పడిన బాధ ఏంటనేది ఇప్పుడు ఆ బాధల్లోంచి బయటికి రావాలనుకుంటున్నారు జనాలు. సో అందుకని పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పేసి వాళ్ళందరూ పోతున్నారు. ఎవరు అడిగినా ఎవరు అడగకపోయినా వాళ్ళు ఫిక్స్ అయ్యారు అంతే, పవన్ కళ్యాణ్ గారే రావాలి అని. వ్యక్తిగతంగా మీరు ఎప్పుడైనా చూసారా పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? అంటే ఆయన కోసం ఇంత ఎండలు సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నారు కదా, ప్రచారం చేస్తున్నారు గ్రామాల్లో. చూసానండి, నేను భీమ్లా నాయక్లో చేశాను. భీమ్లా నాయక్లో ఆయనతో పాటు యాక్ట్ చేశాను. ఇప్పుడు మీరందరూ సినిమాల్లో చూసుంటారు ఆయన్ని, కానీ మేము డైరెక్ట్గా చూసాము. ఆయన మంచితనం కానీ, ఎవరైనా ఒక ఆర్టిస్ట్ ఎండలో నుంచుని ఆ దూరం నుంచి చూస్తూ ఉంటారు కదా, అక్కడ వాళ్ళ నుంచున్నారు చూడండి. ఇప్పుడు జూనియర్స్ అని కాదు, సీనియర్స్ అని కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటారు. సో మాకు కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ దగ్గర నుంచి మాకు ఎంతో సహాయం మేము పొందామండి. అందుకని ఆ కృతజ్ఞత మేము ఎలా తీర్చుకోవాలో తెలియక ఇప్పుడు ఇలా వచ్చాం. ఈ ఎండలను కూడా అందుకే మేము లెక్క చేయకుండా ఉన్నామన్నమాట. జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. ఎండలను సైతం లెక్క చేయకుండా బిజీ స్కెడ్యూల్ పక్కన పెట్టి తిరుగుతున్నారు. చెప్పండి మేడం, గ్రౌండ్ లెవెల్లో మీరు తిరుగుతున్నారు, ఊరు ఎలా ఉంది ప్రజల స్పందన? మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అన్ని చాలా వరకు తిరిగామండి. ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేసాము. ప్రతి ప్లేస్లో కూడా అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మేము వెళ్ళి చెప్పకముందే, అమ్మ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, గ్లాస్ గుర్తుకే మా ఓటు అని చెప్పేసి వాళ్ళు ముందే చెప్తున్నారు. సో అది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే ప్రధానంగా మనం చూసుకుంటే మీరు గ్రౌండ్ లెవెల్లో వీధి తిరుగుతున్నారు. అక్కడ ప్రధానమైన సమస్యలు ఏం తీసుకొచ్చారు దృష్టికి గత 5 సంవత్సరాల్లో అధికారులు పట్టించుకోనివి? సో అక్కడ మేము వెళ్ళాం కదా, మోస్ట్లీ మేము క్యాంపెయినింగ్ మార్నింగ్ చేసాం అండ్ ఈవినింగ్ చేసాము. బట్ ఈవినింగ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదండి. చాలా అంటే అందరూ టార్చ్ లైట్ వేసుకొని, మేము అడుగులు వేస్తుంటే కింద టార్చ్ లైట్ వేసుకొని పెట్టారనమాట పక్కన చుట్టుపక్కల క్యాంపెయిన్కి వచ్చిన వాళ్ళందరూ. సో ఒక స్ట్రీట్ లైట్ లేదు అండ్ రోడ్స్ అయితే అస్సలు బాగాలేదు, చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకొకటి సమస్య, మేజర్ ఇష్యూస్ ఏంటంటే డ్రైనేజ్ అండి. రోడ్ల మీదే పారుతున్నాయి ఆ మురికి కాలువలన్నీ. అసలు ఆ ప్రజలు ఎలా అక్కడ ఉంటున్నారు అనేది నాకు నిజంగా అర్థం కాలేదు. ఇంత దారుణంగా ఉండుండే, అక్కడే ఈగలు, అక్కడే దోమలు, చాలా దారుణంగా ఉంది. అక్కడ ప్రతి ఒక్కరు అదే కంప్లైంట్, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదమ్మా, రోడ్లు బాగాలేదు, మాకు నడువులు పడిపోతున్నాయి, చాలా దారుణంగా ఉంది కదా. ప్రభుత్వం అయితే ఏమీ చేయలేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి అన్నారు. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇదే మాట, డ్రైనేజ్ సిస్టమ్ అండ్ వాటర్ ఒకటి. వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్తో సహా మొత్తం ఎల్లో కలర్లో ఉందండి. అసలు మనం నార్మల్గా చెప్పాలి అని అంటే టాయిలెట్స్కి కూడా మనం ఎల్లోగా వచ్చిన వాటర్ని అసలు యూజే చెయ్యం మోస్ట్లీ. అలాంటిది డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఎల్లోగా వస్తుంది. అలా ఉంటే చాలా డిసీజెస్ కూడా వస్తాయి. సో మేజర్ ఇష్యూస్ అయితే ఇవ్వండి, మెయిన్ కరెంట్, రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అండ్ వాటర్. వాళ్ళు అడిగేది అయితే ఇవే, ఇవన్నీ చేసే వాళ్ళు రావాలి అని. మేము చెప్పాం ఒకటే, పవన్ అన్న వస్తే అభివృద్ధి వస్తుంది అని. చూసాను. చిరంజీవి అన్న వల్లే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అన్నారు.
ఖచ్చితంగా వాళ్ళు వంతు కనుక వాళ్ళు ఏదైనా చేస్తుంటే చిరంజీవి గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కోసం ఇక్కడ వరకు రారు. జై జనసేన అంతే. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. అందరూ చూస్తూ ఉండండి. జస్ట్ అలా. యాక్చువల్ గా ఈ ట్రోల్స్ కమెంట్స్ అనేది ఇవి మాకు ఆర్టిస్టులకి కామన్ అండి. ఎందుకంటే మేము ఇన్స్టా ఓపెన్ చేసినా, మేము ఎంత నీట్ గా చేసినా ట్రోల్స్ పెట్టేవాళ్ళు అంటే ఈ మీమ్స్ చేసే వాళ్ళకి ఏంటంటే చేయకుండా ఆపరు. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, లేకపోతే అక్కడ రియల్ చూపిస్తున్నామా, లేకపోతే క్రియేట్ చేసి చూపిస్తున్నామా ఏంటా అనేది జనాలకి ఈజీగా అర్థమైపోతుంది. క్రియేట్ చేసిన ఎంతవరకు చేయగలుగుతామండి కదా. సో నా అభిప్రాయాన్ని బట్టి, నా ఉద్దేశంలో ట్రోల్స్, మీమ్స్, కమెంట్స్ ఇలాంటివి ఏవి కూడా నేను క్రియేట్ చేయాలండి. ఎందుకంటే నేను ఎక్కడ అంటే తప్పుగా లేనిది ఏది మాట్లాడలేదు. సో కాబట్టి నాకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా మీరు ప్రతి వీధి వాడవాడ తిరుగుతున్నారు. అక్కడ ప్రజల స్పందనే ఉంది. ప్రధానమైన సమస్యలు ఏం చెప్తున్నారు ప్రజలు? మెయిన్ మేము ఇప్పటికి నేను 1 వీక్ నుంచి క్యాంపెయినింగ్ చేస్తున్నాను. ఈ 1 వీక్లో ఆల్మోస్ట్ ఒక 10 విలేజెస్ నేను వెళ్ళాను. ఈ 10 విలేజెస్లో కూడా అండి ప్రతి ఒక్క చోట మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్. ఇంటి ముందు నుంచి డ్రైనేజ్ వాటర్, మురికి కాలువలు అండ్ దోమలు, విపరీతంగా డ్రైనేజ్ స్మెల్. అసలు అవి చూసి మేము వెళ్ళిన వాళ్ళం ఒక 1-2 మినిట్స్ వాళ్ళకి చెప్పే విషయంలోపే మాకు ఆ స్మెల్కి మేము తట్టుకోలేకపోతున్నాము. సో అక్కడ చిన్న పిల్లలు అలాగే ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేక, ఇంట్లో ఉండలేక, పిల్లలైతే ఆడుకోవడానికి కూడా లేకుండా చాలా సఫర్ అవుతున్నారు. అది మాత్రం మేము మెయిన్ నోటీస్ చేసిన పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ రోడ్లు. అసలు మేము ట్రావెల్ చేసేదిలో ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసి, అంటే ఎన్ని గుంతలు, ఎంత చండాలమైన రోడ్లు ఉన్నాయి అనేది దీన్ని బట్టి మాకు అర్థమైపోయింది. ఎక్కడ కూడా ఏ ఊరు వెళ్ళినా కూడా ఇన్ని విలేజెస్లో కూడా రోడ్లు బాగాలేదు, డ్రైనేజెస్ సమస్య. అండ్ లేడీస్కి చాలా మందికి ఇప్పటికీ స్టిల్ వాష్రూమ్స్ లేని హౌసెస్ కూడా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా వాళ్ళు ఇన్సైడ్ లేకుండా బయట వెళ్ళి అలాగా ఉండే పరిస్థితి ఉంది లేడీస్కి. అండ్ మేము మొన్న ఒక ఊరు వెళ్ళాము. ఆ ఊర్లో డ్రైనేజ్ ఇష్యూ వల్ల, మేము వెళ్ళిన ఊర్లో డ్రైనేజ్ ఇష్యూ వల్ల 2 పెద్దవాళ్ళు చనిపోయారండి. ఆ స్మెల్ భరించలేక అది ఊపిరితిత్తులకి పట్టేసి 2 పెద్దవాళ్ళు చనిపోయారని అయితే విన్నాము. అది చాలా బాధాకరం అనిపించింది ఆ విషయం. ఏంటండి స్మెల్ భరించలేక డ్రైనేజీల గురించి కూడా మనుషులు చనిపోతున్నారు అంటే ఎంత దీనమైన స్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఏం పాలన చేస్తున్నారు ఇన్ని 5 సంవత్సరాల్లో. ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఏమంటారు డ్రైనేజీలు బాగు చేయించలేకపోయారా? అది మనకి మనుషులు తిరిగేదే కదండి. ఇళ్ల ముందు నుంచి పారుతున్నాయి. గోదావరిలో వచ్చినప్పుడు ఎలా గోదావరి కానీ సముద్రం. వెల్కమ్ టు పీజే న్యూస్. మనతో పాటు ఈరోజు మీ అందరికీ సుపరిచితులు, మనందరినీ ఎంతో ఆహ్లాదపరిచే వ్యక్తి అశోక్ అన్న ఉన్నారు. జబర్దస్త్ అశోక్ అన్న. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన బిజీ స్కెడ్యూల్ అంతా పక్కన పెట్టి ఎండలను లెక్క చేయకుండా 3 రోజుల నుంచి తిరుగుతున్నారు ప్రజల్లో. ఎలా ఉందన్న పిఠాపురం ప్రజల స్పందన? సో ముందుగా మన పీజే న్యూస్ అందరికీ కూడా నమస్కారం అండి. పీజే అంటే పిల్ల జమీందార్ కాదు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ఆ న్యూస్ అన్నమాట. సో కళ్యాణ్ గారి గురించి ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఈ పీజే న్యూస్లో వస్తూ ఉంటాయన్నమాట, మన పిఠాపురం నుంచి, ఏపీ నుంచి. సో నేను అంటే 2 రోజుల నుంచి తిరుగుతున్నాను భయ్య. చూసి ఎండలో తిరిగి కండలు కూడా తగ్గిపోయినాయి. సో వీటిని కూడా లెక్క చేయకుండా ఎండలో తిరుగుతున్నాను అనమాట. మాకెందుకు ఎండలో తిరగాలనిపిస్తుందంటే ఇక్కడ పిఠాపురం జనం ఆ ఉత్సాహం ఎండను కూడా లెక్క చేయట్లేదండి. వాళ్ళ ఉత్సాహం మాకు ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో నాకైతే చాలా ఎనర్జీగా తిరుగుతున్నాను. అందరూ కూడా మీరు ఎందుకు వస్తున్నారండి మా ఇంటికి, మాది ఓన్లీ గాజు గ్లాస్ అని చెప్తున్నారు. కానీ మేము తిరిగేది మాత్రం గెలుపు కోసం కాదు, 1,00,000 పైన మెజార్టీ కోసం. సో 1,00,000 పైన మెజార్టీ కోసం మేము తిరుగుతున్నామండి. నాతో పాటు చాలామంది ఆర్టిస్టులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. సో పనులన్నీ కూడా పక్కన పెట్టేసి గెలిపే లక్ష్యంగా తిరుగుతున్నాం అనమాట. గెలుపు ఆల్రెడీ అయిపోయింది. సో 1,00,000 పైన మెజార్టీ కోసం లక్ష్యంగా తిరుగుతున్నాం అనమాట. సో కళ్యాణ్ గారు అయితే గెలిచేస్తారో పిఠాపురం నుంచి. పవన్ కళ్యాణ్ అనే నేను అనేది వింటాం మనం. సో అదైతే నేను వింటానండి, వెయిట్ చేస్తున్నాయి వెళ్ళి June 4. అంటే మనం రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు మీరు క్యాంపెయిన్కి వెళ్ళారు. మార్నింగ్ వంగాగీత గారు ఎదురుపడ్డారు. అసలు పట్టుమని ఒక 10 మంది 4-5 జనం కూడా లేరు. ఎలా చూస్తారు దీన్ని? వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ జనాలకు కూడా తెలిసింది, ఎందుకంటే జనాల్లోనే వ్యతిరేకత వచ్చింది కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు వస్తే అలా ఉండదు కదా. ఏదండి, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకత అంతా వాళ్ళ నుంచి మనకు వచ్చిందండి.
అవతల నుంచి అవతలకి వచ్చారంటే అదే కదా వ్యతిరేకత. సో నెక్స్ట్ నుంచి అది ఉన్నదండి. ఒక్కసారి మీరు వెళ్ళి గాజు గ్లాస్కి ఓటేయండి అమ్మని చెప్పి నేను అడుగుతున్నాను కదా. ఇప్పుడు వెళ్ళి మీరు గాజు గ్లాస్కి ఓటేయారు అనుకో, ఎందుకంటే చాలా మంది చూసారు, ఇప్పుడు దాకా చాలా మంది చూసారు. ఒకసారి కళ్యాణ్ గారిని కూడా చూడండి, నెక్స్ట్ నుంచి ఆయనే చూస్తారు. ఇక్కడ పిఠాపురం ప్రజల స్పందన. అందరికీ నమస్కారం అండి. ముందుగా పిజిఎన్ న్యూస్ అందరికీ నా నమస్కారం. నేను మీ సూర్యాని. పిఠాపురం వచ్చిన తర్వాత నాకు చాలా గర్వంగా ఉంది. ముందుగా ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాస్ గుర్తు జనసేనలో ఈ కండువా కప్పుకుంటే ఆ పవరే వేరుగుందండి. నిజంగా మేము చిన్నప్పటి నుంచి మంచి అభిమానులే. అంటే ఆయన చిన్నవారైనా కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి మా పవన్ కళ్యాణ్ అన్నయ్య దాకా మంచి అభిమానం, మాకు చాలా ఇష్టం. టీవీ ఇండస్ట్రీ అంతా పడి చచ్చిపోతాం మేమంతా. మా టీవీలో ఉన్న దాదాపు 100 మంది ఆర్టిస్టులు మెయిన్ చేసే వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు పిఠాపురం వచ్చి క్యాన్వాసింగ్ చేద్దామని చూస్తున్నారు. అవకాశం మాకు దక్కింది, మా అదృష్టం. ఇవాళ మేము పిఠాపురం రావడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఒక దేవుడు ఈ పిఠాపురం అనేది ఎక్కువ గుళ్ళు ఉన్నాయండి. ఈ గుడికిన్నిటికీ ఒకరు కావాలా, క్షేత్రపాలకుడు అంటారు వాళ్ళని. ఆ క్షేత్రపాలకుడుగానే వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ముందుగా ఈ పిఠాపురంలో ఉన్న స్పందన చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పీజే ఛానల్ వాళ్ళకి కూడా చాలా బాగుందండి. స్పందన అయితే చాలా బాగుంది. నేను 2 డేస్ నుంచి చూస్తున్నాను. ఈసారి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీ డెఫినెట్గా గెలుస్తారు. గతంలో చూసుకుంటే 2 చోట్ల భీమవరంలో కానీ గాజువాకలో కానీ ఇలాగే చెప్పారు, ప్రజలు ఓడించారు. అప్పుడు డబ్బు రాజకీయాలు జరిగినాయి. ఈసారి డబ్బులకి ప్రజలు అమ్ముడిపోతారంటారా? అమ్ముడు పోతారని నేను అన్నాను. ఎందుకంటే ప్రజల్లో కూడా కొంచెం ఉంటుంది, ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేయరు కానీ, బట్ అప్పుడు నమ్మారు, వాళ్ళు నమ్మారు. ఈసారి మా పవన్ గారిని నమ్ముతారని డెఫినెట్గా నేను కోరుకుంటున్నాను. ప్రజలు ఎప్పుడు మంచివాళ్ళే, వాళ్ళని ఎప్పుడు మనం తప్పనకూడదు. కానీ బట్ కొన్ని ప్రలోభాలు ఉంటాయి. ఆ ప్రలోభాలను పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా సరే మంచి అనేది తెలుస్తుంది కదండి. ఆ మంచి ఇప్పుడు తెలుస్తుంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు షూర్ షాట్.